కేరళలోని వైనాడ్లో మరోసారి కొండ చర్యలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అనక్కంపోయల్ కల్లాడి టనెల్ ప్రాజెక్టు వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఒకరు ప్రాణాలు కోల్పోగా 7 తీవ్రంగా గాయపడినట్లు సీఎం సతీశన్ ప్రకటించారు. మరో 7 గల్లంతయ్యారని, వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కల్లాడిలోని మీనాక్షి వంతెన సమీపంలో టన్నెల్ నిర్మాణానికి సంబంధించి తవ్వకాలు జరుగుతున్న సమయంలో భారీగా మట్టి జారిపడింది. అక్కడే కార్మికులు తాత్కాలిక నివాసాలు ఉండటంతో ఆందోళన నెలకొంది. స్థానికులు వెంటనే స్పందించి 3 సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అదే ప్రాంతంలో కొన్ని ఇళ్లు, హోమ్ స్టేలు కూడా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. టన్నెల్ ప్రాజెక్టు సిబ్బందిని తరలించే కొన్ని వాహనాలు కూడా మట్టి కుప్పల కింద దెబ్బతిన్నాయి. ఈ ఘటన ఆదివారం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే కల్పెట్ట అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. మీనంగాడిలో ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని తక్షణమే ఘటనా స్థలానికి పంపించగా కోజికోడ్ నుంచి మరో బృందాన్ని కూడా తరలించారు. సహాయక సిబ్బంది ఇప్పటి వరకు ఒక మృతదేహాన్ని వెలికితీశారు. గాయపడిన 7 కూడా తక్షణమే హాస్పిటల్ కు తరలించి మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నటువంటి మరో 7 కోసం కూడా రెస్క్యూ సిబ్బంది, పోలీసులు గాలిస్తున్నారు. సో మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. సో కొండ చర్యలు విరిగిపడి ఆ మట్టి కారణంగా కూడా అక్కడ ఉన్న లారీలు కూడా మొత్తం ఒకేసారి వెనక్కి రావటం. సో మొత్తం వైనాడ్ లో కూడా మొత్తం వర్షం బీభత్సమే చిక్కుందని చెప్పాలి. ఇటు సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని కూడా ఇటు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొండ చర్యల కారణంగా కూడా ఇటు మలపురం వైనాడ్ మార్గంలో పూర్తిగా రాకపోకలైతే పూర్తిగా స్తంభించిపోయాయి. ఇటు మరోవైపు మీనాక్షి వంతెన వద్ద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ ఘటనకి సంబంధించి కేరళ ముఖ్యమంత్రి వీడి సతీశన్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. జిల్లా మంత్రులతో సమావేశమై సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలంటూ కూడా ఆదేశించారు. అయితే ఈ ఘటనకి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియో విజువల్స్ ని మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. సో ఎంత పెద్ద వెహికల్ ఎలా కొట్టుకు వచ్చేసిందో, దాని కింద కూడా మనుషులతో పాటు కూడా అది వేగంగా కొట్టుకొచ్చేసింది. సో చాలా మంది కూడా దానివల్ల గాయపడినట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా మీనాక్షి వంతెన సమీపంలో భారీ మట్టి కుప్ప ఒక్కసారిగా కిందకు జారిపడటంతో అక్కడున్న ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీసిన దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇటు క్షణాల్లో చెట్లు నేలకూడటం, నిర్మాణ ప్రాంతంలోని ఇనుప బారికేడ్లు కూడా మట్టిలో కొట్టుకుపోవడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. కేరళలోని వైనాడ్లో మరోసారి కొండ చర్యలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి అక్కడ అనక్కంపాయల్ కల్లాడి టనెల్ ప్రాజెక్టు వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం 7 తీవ్రంగా గాయపడినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు పూర్తి డీటెయిల్స్ మా కొలీగ్ వంశీ అందిస్తారు. సో వంశీ, ఆల్రెడీ ఇటు వైనాడ్ లో లాస్ట్ ఇయర్ కూడా అలా అదే విధంగా కొండ చర్యలు విరిగిపడి భారీ బీభత్సం సృష్టించాయి వరదలు. సో ఇప్పుడు కూడా అదే విధంగా కనిపిస్తుంది. మనకు విజువల్స్ లో కూడా ఎంత ఘోరమైన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుందో చూడొచ్చు. కొండ చర్యలు విరిగిపడి వెహికల్స్ తో పాటు కూడా వెనక్కి కొట్టుకొచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ప్రస్తుతం వైనాడ్ లో ఏ విధంగా ఉంది పరిస్థితి? సుధా, మీరు చెప్తున్నట్టుగా ఒకసారి ప్రకృతి బీభత్సం ఏ విధంగా ఉంటుంది, ప్రకృతి కన్నెర్ర చేసే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు కేరళలోని వాయనాడ్ లో ప్రస్తుత పరిస్థితులు మనం స్క్రీన్ పై చూస్తున్న విధంగా చూస్తే మనకి ఇట్టే అర్థం అవుతుంది. సో ఒకసారి అంటే మొన్న సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఒక రకంగా కేరళలోని వాయనాడ్ అతలాకుతలం అవుతుందని చెప్పవచ్చు. ఇక కొండ చర్యలు ఒక రకంగా అక్కడ బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే కూడా అనక్కంపోయల్ కల్లాడి టెర్మినల్ ప్రాజెక్టు వద్ద కొండ చర్యలు ఎక్కువగా విరిగిపడుతున్నాయి. ఇప్పటికే 7 తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకు తాజా సమాచారం అయితే అందుతుంది. ఇక కేరళ సీఎం సతీశన్ అయితే అత్యవసర పరిస్థితిని అక్కడ ప్రకటించారు. కొంతమంది అంటే గల్లంతైన పరిస్థితి కూడా క్లియర్ గా కనిపిస్తుంది. వారి కోసం ఓవైపు రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఇక కల్గాడిలోని మీనాక్షి వంతెనకు సంబంధించి కూడా మాట్లాడుకుంటే కూడా ఇప్పుడు విజువల్స్ మనం క్లియర్ కట్ గా చూసుకుంటే ఒక భారీ ట్యాంకర్, భారీ లారీయే కొట్టుకొచ్చింది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ టన్నెల్ నిర్మాణానికి సంబంధించి
అక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. భారీగా అక్కడ అంటే ఈ వరదకు సంబంధించి అంటే వర్షం ఎక్కువగా కురుస్తుండటంతో ఒక్కసారిగా మట్టి కూడా జారిపడింది. అక్కడ ఈ టన్నెల్ నిర్మాణం కోసం అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు. తాత్కాలిక నివాసాలు కూడా అక్కడ ఏర్పరుచుకుని అక్కడే ఉండి వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు వాళ్ళంతా ఏమయ్యారు, ఏం జరుగుతుంది అన్న ఒక ఆందోళనకర పరిస్థితులు కూడా అక్కడ పూర్తిగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనం స్థానికుల గురించి మాట్లాడుకోవాల్సిందా. ఇంత ప్రకృతి బీభత్సం సృష్టిస్తున్న స్థానికులు అక్కడ స్పందిస్తూ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కూడా వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. ఒక ముగ్గురిని కూడా వాళ్ళు కాపాడిన పరిస్థితి కనిపించింది. ఇంకా కొన్ని ఇళ్లు, హోమ్ స్టేలు కూడా అక్కడ ఉన్నాయి. ఎక్కడికక్కడ అధికారులు అయితే అప్రమత్తమవుతున్నారు. టన్నెల్ ప్రాజెక్టు సిబ్బందిని కొన్ని వాహనాల ద్వారా అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. కానీ మట్టి కుప్పల కింద కొన్ని వాహనాలు దెబ్బతిన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఒకసారి విజువల్స్ లో మనం చూస్తే కొండ చర్యలు ఎంత బీభత్సాన్ని సృష్టిస్తున్నాయో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒక రకంగా ఒళ్ళు గగ్గురు పొడిచేలా కొండ చర్యలు విరిగి పడుతూ ఉన్నాయి. అక్కడ ఒకసారిగా అటు అగ్నిమాపక సిబ్బంది అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఇక మీనంగాడి గురించి మాట్లాడుకోవాలి. మీనంగాడిలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా అక్కడ ఘటనా స్థలానికి పంపిస్తున్నారు. కోజికోడ్ నుంచి కూడా బృందాలను ప్రస్తుతానికైతే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఒక మృతదేహాన్ని కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే వెలికి తీశారు. ఒక 7 గాయపడితే వారిని సమీప హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆ సమీప ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. కొండ చర్యలు విరిగిపడే కారణంగా మలప్పురం వాయనాడు మార్గంలో రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఎవరు కూడా ఈ మార్గంలో ప్రయాణించవద్దని తాత్కాలికంగా ఆ రహదారులను కూడా మూసివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీనాక్షి వంతెన వద్ద ఈ వరదంతా కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వంతెనను తాకుతూ వరద నీరు ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఘటనపై కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్ ఒక సమావేశాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే నిర్వహించారు. సుధా, జిల్లా మంత్రులతో కూడా అక్కడున్న జిల్లా మంత్రులతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట కూడా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీనాక్షి వంతెన సమీపంలో భారీ మట్టి ఒక్కసారిగా కిందికి జారిపడుతుంటే అక్కడ ప్రజలు భయంతో పరుగులు తీసిన దృశ్యాలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ప్రకృతి కన్నెర్ర చేస్తే ఆ విలయం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా గతంలో కూడా కేరళను ఏ విధంగా వరదలు ముంచెత్తాయో చూసాం. సో అటు నుంచి కోలుకుంటుంది అనుకున్న సమయంలో మరొకసారి ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడటం, భారీ వర్షాలు కురవడంతో కేరళ ప్రజలు భయంతో జీవనం గడపాల్సి వస్తుంది. వాళ్ళ ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతూ ఉన్నా వర్షం ఒకవైపు ఇబ్బందికి గురి చేస్తూ ఉంటే ఈ కొండ చర్యలు విరిగిపడటం, ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. కొండలు మనం కేరళను చూస్తే చాలా ఇళ్లు కూడా కొండ ప్రాంతాల్లో ఉంటూ ఉంటాయి. ఒకసారిగా అక్కడ పరిస్థితులు తారుమారవుతూ ఉన్నాయి. ఎప్పుడు ఎటువంటి ఉపద్రవం వస్తుందో అని చెప్పి స్థానిక ప్రజలైతే భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా అటు విడి సతీశన్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కేరళకు కావాల్సిన సహాయ సహకారాల నుంచి కేంద్ర సర్కార్ కూడా అప్రమత్తమైంది. సో ఎక్కడికక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. వంశీ ఆల్రెడీ ఇక్కడ 7 ఈ సిచ్యువేషన్ లో మొత్తం 7 కూడా గల్లంతయ్యారు. వారి కోసం ముమ్మరంగా చర్యలు అయితే కొనసాగుతున్నాయి. కానీ అక్కడ ఉన్న ప్రతికూల వాతావరణం వల్ల కూడా అసలు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అక్కడ రక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ వారికి కూడా ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అక్కడ ఎదురవుతున్నాయి. కేరళలోని వయనాడులో మరోసారి కొండ చర్యలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటు సోమవారం రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అనకంపాయల్ కలాడి టన్నెల్ ప్రాజెక్టు వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఒకరు ప్రాణాలు కోల్పోగా 7 తీవ్రంగా గాయపడినట్లుగా సీఎం సతీశన్ ప్రకటించారు. మరో 7 గల్లంతయ్యారని కూడా వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయంటూ తెలిపారు. ఇటు కల్లాడిలోని మీనాక్షి వంతెన సమీపంలో ఉన్నటువంటి టన్నెల్ నిర్మాణానికి సంబంధించి తవ్వకాలు జరుగుతున్న సమయంలో అక్కడున్న భారీగా మట్టి జారిపడింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం.
ఉన్నాం. సో అక్కడే కొంతమంది కార్మికుల తాత్కాలిక నివాసాలు కూడా ఉండటంతో ఆందోళన నెలకొంది. స్థానికులు వెంటనే స్పందించి ముగ్గురిని అయితే సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అదే ప్రాంతంలో ఇంకా కొన్ని ఇళ్లు, హోమ్ స్టేలు కూడా ఉండటంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. టన్నెల్ ప్రాజెక్టు సిబ్బందిని కూడా తరలించి కొన్ని వాహనాలు కూడా మట్టి కుప్పల కింద ఉన్నాయి, అవన్నీ కూడా దెబ్బతిన్నాయి. సో దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే కల్పేట అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలను అయితే ప్రారంభించాయి. ఇటు మీనంగఢ్ లో ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని తక్షణమే ఘటనా స్థలికి పంపించగా కోజికోడ్ నుంచి మరో బృందాన్ని కూడా తరలించారు. సహాయక సిబ్బంది ఇప్పటి వరకు కూడా ఒక మృతదేహాన్ని అయితే వెలికి తీశారు. గాయపడిన 7గురిని తక్షణమే హాస్పిటల్ కి తరలించి మెరుగైన వైద్య సదుపాయాలు అయితే అందిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా భావిస్తున్నటువంటి మరో 7గురి కోసం కూడా రెస్క్యూ సిబ్బంది, అక్కడ ఉన్న పోలీసులు కూడా తీవ్రంగా గాలిస్తున్నారు.